సంగారెడ్డి చౌరస్తా వీబీఎల్ పెప్సీ పరిశ్రమలో 15వ తేదీన జరిగే యూనియన్ ఎలక్షన్లో హెచ్ఎంఎస్ చక్రం గుర్తుకు ఓటు వేసి సదానందం గౌడ్ను గెలిపించాలని కోరుతూ గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మనోహర్, రవికుమార్, సుధాకర్ గౌడ్, చంద్రశేఖర్ మరియు వీబీఎల్ హెచ్ఎంఎస్ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. రేపు ఎలక్షన్ ఉంది. దీని మీద మేము లాస్ట్ 2 yearsలో మేము హెచ్ఎంఎస్ తరఫు నుంచి పనిచేస్తున్నాము. ఒక అగ్రిమెంట్ కూడా చేయడం జరిగింది. కానీ గత 20 సంవత్సరాల నుంచి సిఐటి యూనియన్ ఇక్కడ ఉంది. వాళ్ళు చేసిన కండిషన్స్ అన్ని మార్చుకుంటూ పోకుంటూ ఇప్పటిదాకా వచ్చేసి ఒక అగ్రిమెంట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంతకుముందులాగా నేను ఇంతకుముందు ఒక ఇది చేసినాను. వీళ్ళు మినిట్స్లోనేమో 6,500 రాసుకున్నారు. పర్సెంటేజ్ వచ్చేసి 50, 25, 25 అని రాసుకున్నారు. కానీ ఇది చేసింది ఎంత అంటే 5,830 రూపాయలు అగ్రిమెంట్ చేయడం జరిగింది. పర్సెంటేజ్ వచ్చి 34, 33, 33 చేయడం జరిగింది. నేను దీన్ని మార్చి ఇప్పుడు 6,500 అగ్రిమెంట్లో 60, 20, 20 చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్ 60, సెకండ్ ఇయర్ 20, థర్డ్ ఇయర్ 20. వాళ్ళు చేసిన దాంట్లో ఎట్లా ఉండే ఫస్ట్ 34, 33, 33 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ చేసి పెట్టాడు. దీంట్లో లాభం ఎట్లా అంటే అసలు ఫిగర్ కన్నా ఈ డివైడ్లో ఎక్కువ ఇది వచ్చేది ఉంటుంది. అందుకోసమని మేము ఆ రకంగా చేసుకోవడం జరిగింది. ఎనీ ఒకటి ప్రొడక్షన్ ఇన్సెంటివ్ ఉంటుంది. ఇది 2013 నుంచి ఇప్పటిదాకా ఎవరికి రాలేదు. 2013 నుంచి వాళ్ళే ఉన్నారు, ఇప్పటిదాకా ఎవరికి రాలేదు. మేము వచ్చిన తర్వాత దాని మీద కొంచెం స్టడీ చేసిన తర్వాత ఎవ్రీ మంత్ 800, 1000, 500, 1200 కూడా వచ్చిన ఇది ఎవ్రీ మంత్. అంటే అడిషనల్ అన్నట్టు అగ్రిమెంట్ ఒకటి, ఎనీకి ఒక కమిటీ చేసి వాళ్ళ వెనుకబడి మేము చేయడం జరిగింది. ఈ రకంగా ఇంటర్నల్ ఇది ఒక లాభం మాకు. మా కర్మగాలు ఏ కంపెనీలో కూడా ఇట్లా ఉండదు. ఫస్ట్ షిఫ్ట్లో వచ్చిన వాళ్ళకి లంచ్ లేదు. 20 సంవత్సరాల నుంచి ఈ పరిస్థితిలో ఉన్నది యూనియన్. మేము వచ్చినాక ఈ అగ్రిమెంట్ లేకుండానే చేసినాం. మేము ప్రామిస్ చేసినాం ఫస్ట్ ఇక్కడనే ఎలక్షన్లో వచ్చిన మీటింగ్లో వచ్చిన భోజనం మీకు కంపల్సరీ పెట్టిస్తా అని చెప్పేసి అది పెట్టియడం కూడా జరిగింది. అలాగే చాలామంది ఆఫ్సెట్లు ఉన్నారని చెప్పేసి మాకు ఒక మాటికి చెప్తూ ఉండేది. ఆఫ్సెట్ ఎందుకు ఉన్నారని ఎంక్వైరీ చేస్తే కొంతమంది నైట్ షిఫ్ట్లు ఎక్కువ పడదు, లేకుండా ఇది పడదంటే దాని షిఫ్ట్లు కూడా చేంజ్ చేసి 4-2 అని చెప్పి ఇచ్చాం. అంటే 4 షిఫ్ట్లు 4 డేలు ఒక 2 మాత్రమే నైట్లు. అంటే మొత్తం వారంలో చేయకుండా 2 మాత్రమే నైట్లు చేసేట్టుగా అట్లా చేస్తే దాంట్లో కూడా అటెండెన్స్ కూడా ఇంప్రూవ్ అయిపోయింది. ఇట్లా మేము వాళ్ళ కోసం ఏం చేసినా కూడా పబ్లిక్ కోసం చేసుకుంటూ వచ్చినాం తప్ప ఇప్పుడు వచ్చేవరకు నేను ఎట్లా తయారైపోయిందంటే వాళ్ళంతా ఏదో జరిగిపోయింది అన్నట్టు. ఏమి జరిగిందో నాకు ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు. ఇప్పుడు ఈ వచ్చే బోనస్ కూడా ఇప్పుడు ప్రతిసారి 30,000 కంటిన్యూగా పోతున్నది. అంటే రాసుకున్న దాన్ని ఏం చేశారంటే 72% ఎనీ వస్తేనే రాసుకుంటారు. కానీ ఎప్పుడు కూడా 72% వచ్చినట్టుగా వాళ్ళు చూపెట్టరు. మేనేజ్మెంట్ రాసిస్తుంది కదా, అది ఏం చేస్తే అదే రైట్. ఇప్పుడు మేము కమిటీ చేసుకొని వెంబడి పడితే ఇప్పుడు నిజంగా మాకు అది వచ్చేటట్టు రేపు వచ్చినప్పుడు మాకు బోనస్ కంపల్సరీ వస్తుంది. పోయినసారి కూడా ఇప్పించినాం. ఇట్లా మేము లాభం చేయడం. తర్వాత నేను కూడా పొలిటికల్ లీడర్ని కాదు, నేను ఒక కార్మికుని. నేను ఒక కంపెనీలో 27 సంవత్సరాలు పనిచేసి ఈ ఫీల్డ్లోకి వచ్చిన. ఈ ఫీల్డ్లో 15-20 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా. నాయన స్టూడెంట్ శిష్యుని నేను. అన్ని యూనియన్లు ఆయనతో పడక నేను పనిచేసిన. ఆయన పోయిన తర్వాత కంపెనీలు నా దగ్గర ఇప్పుడు 42 years నా దగ్గర ఉన్నాయి. పొద్దున ఒకటి మీటింగ్, సాయంత్రం ఒకటి పిల్లగా పనిచేస్తున్నాను. ఎందుకంటే ఆయన పెట్టిన భిక్ష ఇది. పెద్దవాళ్ళు నాకు చెప్పిన దాని మీద మేము ఇది చేసుకుంటూ వచ్చినాం. ఈ రకంగా మేము పని చేసుకుంటూ వస్తున్నాం. కాకపోతే ఏంటంటే వర్కర్లలో ఇది తీసుకొచ్చేసి ఇవాళ చూడండి మీటింగ్కు రాకుండా అక్కడ ఆపి వాళ్ళు రావద్దు, ఇక్కడ ఉండొద్దు. మీరు చూసారు కదా, వర్కర్లు 200 మంది ఉంటారు ఇక్కడ. 200 మందిలో 150 మంది అని వచ్చి వింటారు. వినంత మాత్రం ఓట్లు వేయరు కదా, వినకుండా చేయాలా. తర్వాత కామెంట్లు మీరు చూసిన అక్కడ కామెంట్లు మేము మాట్లాడితే కామెంట్ చేయాలి. మేమైతే ఇవి నిన్న చేయలేదు. వాళ్ళు ఏం మాట్లాడితే విన్నా ఊపుకున్నాం. ఇవాళ అవసరం చెప్పాలంటే టైంకి వచ్చే వరకు టైం లేదు లాగా క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఏం చేసినా ఏం మాట్లాడినా ఇది మాట్లాడడం కన్నా ప్రతి వర్గం తెలుసు. నష్టం జరిగిందా లాభం జరిగిందా వాళ్ళకి తెలుసు. నేను వాళ్ళకే అప్పీల్ చేసిన ఇప్పుడు. అందుకే మీరు కరెక్ట్ అయితే మీరు ఇది చేసుకోండి, మిగతా పనులు ఉంటే నేను చేసి పెడతాను. ఈ రకంగా మాకు హెచ్ఎంఎస్ వెళ్ళాలని కోరడం జరిగింది. నేను కొంత ఎట్లా అంటే మాట్లాడినప్పుడు హెచ్ఎంఎస్ అనేది ఉండదు, చేయకుండా చేస్తాం మేము అని చెప్పారంట. అది నాకు అర్థం కాలేదు. ఈ లేకుండా చేసేది ఉంటే మరి ఇదెందుకు వస్తుందో నాకు అర్థం కాలేదు. నీ కంపెనీ నేను చేస్తున్నా, గణపతి షుగర్స్ నేను కంపెనీ నేను చేస్తున్నా, పిరమిడ్ హెల్త్ కేర్ నీ కంపెనీ నేను చేస్తున్నా, పెప్సీ నీ కంపెనీ నేను చేస్తున్నా. అన్నీ ఇవి మంచి చెడులు అవుతూ ఉంటాయి, వెళ్తా ముందు అవుతూ ఉంటాయి. ఒకసారి నేను తప్పు చేసిన వాళ్ళు పక్క పెడతారు, కొత్తని పెట్టుకుంటారు. వాడు తప్పు చేస్తే వాళ్ళు పక్కకు పెడతారు. ఇప్పుడు నీ తప్పు చేయలేదని నేను అంటున్నాను. అందుకే 20 సంవత్సరాలు నువ్వు ఉండవు. నేనేం చేస్తాను చూడడం కోసం నాకు కూడా ఒక టైం ఏంటి.
అగ్రిమెంట్లోనే మాకు మొత్తం టైం అంతా పోయింది. ఇప్పుడు అట్లా కాదు, అసలు పని ఇప్పుడు మొదలవుతుంది. ఈ 2 సంవత్సరాలు నీకు ఏం కావాలా, ఏమున్నది, నిజంగా తప్పేంటిది అనేది మేము అడిగి అది చేయడానికి ముందుకు పోతామని చెప్పేసి నేను ప్రామిస్ చేస్తూ హెచ్ఎంఎస్ను గెలిపించాలని చెప్పేసి వర్కర్లందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.